బుట్టెల మరో ప్రకటన చూస్తున్నాం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యేకు నిరసన శాఖ తగ్గినది. అభివృద్ధి పనుల కోసం వర్ధన్నపేట ఎమ్మెల్యేగా నాగరాజు వచ్చారు. ఇక ఈ సందర్భంలో స్థానికులు ఆయన అడ్డుకున్నారు. గెలిచి 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు రాలేదని, ఇవాళ ఈనుమాములలోనే అభివృద్ధి కార్యక్రమాలకు ఏ అర్హతతో వస్తున్నారంటూ స్థానికులు నిలదీశారు. ఇక డివిజన్ అభివృద్ధి చేశావంటూ స్థానికులు మండిపడుతున్నారు. స్థానికులు తిరుగుబాటుతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే నాగరాజు తిరిగి వెళ్ళిపోయారు. తిరిగి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మౌనిష్ సిద్ధంగా ఉన్నారు. మౌనిష్, చెప్పండి అప్డేట్స్ అంటే ఎందుకు ఎమ్మెల్యేలని ఎదుర్కోవడం జరిగింది? ఎమ్మెల్యే వెళ్ళిపోయారా? ఏం జరిగింది అసలు? ఈశ్వరుడు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకి ఈ రోజు నిరసన సిగ తగిలింది. అయితే ఈ రోజు ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడానికి వరంగల్లో ఉన్నటువంటి 14వ డివిజన్ ఇనుమాములకు వెళ్లడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 14వ డివిజన్ స్థానికులు కాలనీ యొక్క అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేను నిలదీయడం అయితే జరిగింది. ఇటు కాలనీ అడ్డుకొని వాళ్ళైతే ఈ కాలనీకి ఎందుకు వచ్చారంటూ నిలదీయడం అయితే జరిగింది. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాలు అవుతున్నా ఒక్కసారి కూడా మా కాలనీ వైపు రాలేదని, కాలనీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, కాలనీ యొక్క అభివృద్ధి కొరకు ఓట్లు వేసి గెలిపించుకుంటే 2 సంవత్సరాల కాలం లో కూడా ఒక్కసారిగా కూడా ఎమ్మెల్యే ఇటువైపు చూడలేదంటే అయితే వారైతే ప్రశ్నించడం జరిగింది. అదే విధంగా అభివృద్ధి పనులు కూడా చేయలేదని ఎమ్మెల్యేపై ఇటు స్థానికులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఈ స్థానిక ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలోనే వస్తారా అంటూ వారైతే నిలదీయడం జరిగింది. అయితే దీంతో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ కాలనీ ఉన్న సమస్యలు తెలుసుకుని త్వరలోనే కాలనీ యొక్క సమస్యలు తీరుస్తారంటూ ఇటు కాలనీ వాసులకు హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయిన సంఘటన అయితే చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. అయితే ఇటు వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కొన్ని గ్రామాలలో సమస్యలు కూడా తలెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. అభివృద్ధి కూడా జరగడం లేదంటూ అయితే గ్రామస్తులు తెలుపుతున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే మెయిన్ గా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అటన్పర్తి మండలం సీతానగరం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో ఉన్నటువంటి ముఖ్యమైన గ్యారెంటీ అయినటువంటి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కూడా అందడం లేదంటూ వారైతే ఈ గ్రామస్తులు అయితే తెలపడం జరుగుతుంది. ఈ ఉచిత బస్సు సదుపాయం ఏమో కానీ మాకు ఉన్న బస్సు కూడా ఊరికి రావడం లేదని, మేము తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామంటూ ఇటు గ్రామస్తులు కూడా వర్ధన్నపేట నియోజకవర్గం గ్రామస్తులు కూడా తెలుపుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఎమ్మెల్యే కొంచెం నియోజకవర్గ అభివృద్ధికి అయితే పాల్పడాలంటూ స్థానికులు అయితే చెప్పుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. వరుణ్, థ్యాంక్ యూ మోనిష్ ఫర్ ది అప్డేట్స్. ఓకే